హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్వాతంత్రానంతర విద్యా విధానం, వివిధ కమిటీలు, వారి సూచనలు. ఆల్రెడీ స్వాతంత్ర పూర్వ కమిటీలకు సంబంధించిన వీడియోస్ చూసాం కదా. సో ఇప్పుడు స్వాతంత్ర అనంతరం సంబంధించిన ఫస్ట్ కమిటీ ఏంటంటే విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణ కమిషన్, కేబ్ కమిటీ నివేదిక, బీజీ కేర్ కమిటీ. సో వీటికి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, ఎందుకంటే ప్రతి టాపిక్ నుంచి అయితే ఎక్కడ మీకు బిట్లు మిస్ అయ్యకుండా టెక్స్ట్ బుక్లో యాజ్టీజ్గా ఎలా ఉన్నాయో అలా ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో అలా బిట్స్ ఫ్రేమ్ చేసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పీడిఎఫ్సే కాదండి, కంటెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అలాగే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు ఎటువంటి అమౌంట్ పే చేయని అవసరం లేదు, మీకు ఫ్రీగానే వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నాం. వారు రూపొందించిన విద్యా ప్రణాళికనే అనుసరించాం. వారు బోధించిన విద్యనే నేర్చుకున్నాం. ఇప్పుడు మనదైన విద్యా విధానం రూపొందించుకునే అవకాశం ఏర్పడింది. అప్పటి స్వాతంత్రానంతరం మన ప్రధానమంత్రి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన విద్యా విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని, భావితరానికి విద్యను ఒక పెట్టుబడిగా గుర్తించాలని వక్కారించారు. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా అయితే ఈ కమిషన్స్ వచ్చాయన్నది ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది. మీరు ఏ కమిటీకి సంబంధించిన వీడియోస్ చూసినట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఈయన కూడా మన విద్యా విధానాన్ని పూర్తిగా సంస్కరించి లౌకికతత్వం పునాదులపై తిరిగి నిర్మించాలని, భారతీయ భాషలు, ప్రాంతీయ భాషల అభివృద్ధికి, స్వదేశీ భాషల మాధ్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించాడు. భారతదేశం 1947లో స్వతంత్రం పొందిన వెంటనే విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి, విస్తరించడానికి, తగిన సూచనలు చేయడానికి తత్వవేత్త, ప్రముఖ విద్యావేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించింది. నెక్స్ట్ ఈ కమిటీలో 10 మంది ప్రసిద్ధ విద్యావేత్తలు ఉన్నారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. అందుకే దీన్ని రాధాకృష్ణన్ కమిషన్ అని కూడా పిలుస్తారు. రాధాకృష్ణన్ కమిషన్ను ఈ విధంగా కూడా పిలుస్తారు అంటే ఆన్సర్ విశ్వవిద్యాలయ కమిషన్. సో అది కూడా మీకు ఎగ్జామ్స్లో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందో అలా కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. స్వాతంత్ర్య అనంతరం విశ్వవిద్యాలయ విద్యను పునర్నిర్మించుటకు ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఎంతమంది సభ్యులతో కూడిన కమిషన్ నియమించింది? 10 మంది. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యమిస్తూ గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపనను ప్రతిపాదించాలని సిఫారసు చేసిన కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్. విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలను, పని దినాలను, వేతన స్కేళ్లను, ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్. విశ్వవిద్యాలయ కమిషన్ సూచించిన అంశాలు చూసుకున్నట్లయితే మాతృభాషలోని విద్యాబోధన జరగాలి, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసేవారికి ఆర్థిక సహాయం చేయాలి, పరీక్షల నిర్వహణ పద్ధతిలో మార్పులు తీసుకురావాలి. ఈ కమిషన్ నియమించే నాటికి భారత రాజ్యాంగం తయారు కాలేదు. రాజ్యాంగ సభ ఏర్పడింది. ఈ కమిషన్ తాను పరిశీలించవలసిన అంశాల అనుగుణంగా ఒక ప్రశ్నావళిని తయారు చేసింది. ఆ ప్రశ్నావళి 2900 మందికి పంపింది. ఇది న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. అయితే వీరిలో రాజ్యాంగ సభ సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్, విద్యాశాఖ అధికారులు కూడా ఉన్నారు. వీరిలో 600 మంది నుండి సమాధానాలు వచ్చాయి. ఈ సమాధానాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. అంటే రాధాకృష్ణన్ కమిషన్ అనేది రూపొందించబడింది. విశ్వవిద్యాలయ కమిషన్ తన విధి నిర్వహణ ఎప్పుడు ప్రారంభించింది? డిసెంబర్ 6, 1948. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల 4 తరగతుల వారు ఉంటారు. ఒకటి ప్రొఫెసర్,
2 రీడర్, 3 లెక్చరర్, 4 ఇన్స్ట్రక్టర్. ఇక్కడ 4th వన్ అనేది న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి యాడ్ చేశారు. యాక్చువల్గా అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఓన్లీ 3 తరగతుల వారు ఉంటారనే చేశారు. 1 ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్. కానీ ఈ 4th వన్ మాత్రం న్యూ టెక్స్ట్ బుక్లో యాడ్ చేశారు, ఇన్స్ట్రక్టర్. నెక్స్ట్, విశ్వవిద్యాలయ కమిషన్ ప్రకారం పరీక్ష రోజులు కాకుండా కనీసం ఎన్ని రోజులు ఉపాధ్యాయులు పనిచేయాలి అంటే 180 రోజులు. విశ్వవిద్యాలయ కమిషన్ సిఫారసు చేసిన అంశాలు చూసుకున్నట్లయితే పదోన్నతులు, ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా జరగాలి. పదోన్నతులు కూడా ప్రతిభ ఆధారంగా జరగాలి, అలాగే ప్రవేశాలు కూడా ప్రతిభ ఆధారంగా జరగాలి. 12 సంవత్సరాల విద్య పూర్తయిన వారికి డిగ్రీ కోర్సులలోనికి ప్రవేశం కల్పించాలి. గ్రంథాలయ, ప్రయోగశాల సౌకర్యాలను మెరుగుపరచాలి. నెక్స్ట్, మరికొన్ని సిఫారసులు చేసిన అంశాలు చూసుకున్నట్లయితే ఎంఏ, ఎంఎస్సి డిగ్రీలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలి. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయాలి. మౌలిక పరిశోధనలకు, ఫండమెంటల్ రీసెర్చ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే గొప్ప మతస్థాపకులైన గౌతమ్ బుద్ధుడు, కన్ఫ్యూసియస్, జోరాస్టర్, సోక్రటీస్, యేసుక్రీస్తు, శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యులు, మహమ్మద్ ప్రవక్త, కబీర్, నానక్, గాంధీ వీరి జీవితాల గురించి డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరంలో తెలియజేయాలని చెప్పారు. అలాగే 2వ సంవత్సరంలో ప్రసిద్ధ గ్రంథాల్లోని సార్వజనీన అంశాలను ఎంపిక చేసి బోధించాలని చెప్పారు. 3వ సంవత్సరంలోని వివిధ మత గ్రంథాల్లోని ప్రధాన అంశాలను బోధించమని చెప్పారు. మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా ఇంగ్లీష్కు బదులు ఏదైనా భారతీయ భాష ఉండేలా చూడాలి. బోధనా భాషగా ప్రాంతీయ భాష ఉండాలి. డిగ్రీ కోర్సు 3 సంవత్సరాలు ఉండాలి. మరికొన్ని అంశాలు చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్ప ఏ స్థాయిలోనూ మౌఖిక పరీక్షలు ఉండరాదు. మహిళా విద్యను ప్రోత్సహించాలి. విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి. గ్రేస్ మార్కుల పద్ధతిని రద్దు చేయాలి. అయితే ఇవన్నీ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించిన అంశాలేనండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అన్ని ఇవ్వలేదు. నెక్స్ట్, 70% ఆ పైన వచ్చేవారు ప్రథమ శ్రేణి అని, 55 to 69% వచ్చిన వాళ్ళు ద్వితీయ శ్రేణి అని, కనీసం 40% పైన వచ్చేవారు తృతీయ శ్రేణిగా పరిగణించాలని సూచించిన కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్. మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే కొత్త విశ్వవిద్యాలయాల స్థాపన జరగాలి. ప్రొఫెసర్ కోర్సుల గురించి సిఫారసులు చేయాలి. ఎన్సీసీకి అవకాశం కల్పించాలి. నెక్స్ట్, మరికొన్ని అంశాలు చూద్దాము. మాతృభాషలో విద్యాబోధన జరగాలి. యూనివర్సిటీల సమన్వయం కోసం యూజీసీని ఏర్పాటు చేయాలి. ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి కోర్సుల్లో విద్యార్థులను అఖిల భారత ప్రాతిపదికన చేర్చుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసేవారికి ఆర్థిక సహాయం చేయాలి. ఎగ్జామ్లో అయితే క్రింది విశ్వవిద్యాలయం కమిషన్ సిఫారసులు చేసిన అంశాల్లో లేనిది ఏంటని అడిగాను. సో అందుకే ప్రతి పాయింట్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యతనివ్వాలని సూచించిన కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్. ఈ రాధాకృష్ణన్ కమిషన్ చేసిన ఫలితాలు ఏంటంటే 1953 యూజీసీ స్థాపన, 1956 యూజీసీకి స్వయం ప్రతిపత్తి. ఏ కమిటీ సిఫారసులు అనుసరించి మన రాష్ట్రంలోని విద్యాలయాలన్నింటిలో తెలుగు బోధనా భాషగా ప్రవేశపెట్టబడింది? రాధాకృష్ణన్ కమిషన్. రాధాకృష్ణన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదన చేసింది. విశ్వవిద్యాలయ స్థాయి గురించి ఇది డైరెక్ట్ బిట్ అండి. టెక్స్ట్ బుక్లో మీకు ప్రతి బిట్ కూడా పేజీ నెంబర్ ఉంటుంది చూడండి. రాధాకృష్ణన్ ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఈ క్రింది సూచనలు చేసింది. 1. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల్లో 4 తరగతుల వారు ఉంటారని చెప్పింది. విశ్వవిద్యాలయాల్లో విలువలు బోధించాలి. విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఇక్కడితో రాధాకృష్ణన్ కమిషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు కేబ్ కమిటీ చూద్దాము. కేబ్ కమిటీ ఎప్పుడు సమావేశమైంది? 1948 మే నెలలో. నెక్స్ట్, విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారం విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలు లేదా సెంటర్స్ ఫర్ ద ఇంటెలిజెన్స్గా విలసిల్లాలని అభిప్రాయపడిన కమిటీ
కేబ్ కమిటీ నివేదిక. ఒక్కొక్కసారి సెంటర్స్ ఫర్ ద ఇంటెలిజెన్స్గా వెలిసెల్లాలని అభిప్రాయపడిన కమిటీ ఏదంటే కేబ్ కమిటీ నివేదిక. అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యను అందించాలని సిఫారసు చేసిన కమిటీ కేబ్ కమిటీ నివేదిక. రాబోయే 10 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నుంచి 11 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని సిఫారసు చేసిన కమిటీ కేబ్ కమిటీ నివేదిక. అసలు కేబ్ అంటే ఏంటి? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కేబ్ కమిటీ నివేదిక సిఫారసు ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:40. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల భవనాలను అవసరమైతే 2 షిఫ్టులుగా ఉపయోగించాలని సిఫారసు చేసిన కమిటీ కేబ్ కమిటీ నివేదిక. ఇది కేబ్ కమిటీకి సంబంధించిన బిట్స్ అయిపోయి. ఇప్పుడు బీజీ కేర్ కమిటీ గురించి చూద్దాము. ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఏర్పడిన కమిటీ బీజీ కేర్ కమిటీ. బీజీ కేర్ కమిటీ సిఫారసు చేసిన సంవత్సరం 23/10/1951. బీజీ కేర్ కమిటీ సిఫారసు చేసిన అంశాలు చూసినట్లయితే జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పాఠశాలలో తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సాయం చేయాలి. ఇవి ఒక్కొక్కటి ఇండివిజువల్గా అడుగుతారండి, సో అందుకే బాగా నేర్చుకోవాలి. లాస్ట్ వన్, స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు అప్పగించాలని సూచించిన కమిటీ బీజీ కేర్ కమిటీ. సో ఇలా ఇండివిజువల్గా అడుగుతారు. నెక్స్ట్, పాఠ్య పుస్తకాల తయారీలో అధికారులు అనధికారుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించిన కమిటీ బీజీ కేర్ కమిటీ. సో ఇది డీటెయిల్స్. ఈ టాపిక్ సంబంధించిన టోటల్ 40+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే వీడియో మరొకసారి చూడండి. మీకు అది కూడా టైం వేస్ట్ అనుకుంటే వీలైతే నోట్బుక్లో రాసుకోండి. మీకు అంత టైం కూడా లేకపోతే పీడిఎఫ్ కావాలని మనకు మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇలా కంటెంట్ మీకు టైం సేవ్ అయ్యే విధంగా అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.